సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిని గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరి క్రాంతిలతో కలిసి మెడికల్ కళాశాలలో వసతులను ఆయన పరిశీలించారు. కళాశాలకు వచ్చిన మంత్రికి స్థానిక సిబ్బంది ఘనస్వాగతం పలికారు. మెడికల్ కళాశాలలో వైద్యం చేయించుకుంటున్న రోగులతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచించారు. లేతే చెప్తాడు మరి కారు లేతే చెప్తా లేకుండా ఎప్పుడు ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, విలువ లేదా నేను మాట్లాడచ్చాను అలా. ఇప్పుడు అంటే నీకు ఐడియా ఉన్నదే, మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాము. మనం 10 ఏళ్ళు లేము కాబట్టి దీన్ని ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మీరు వచ్చి ఒక అవకాశం ఉంది. నేను మేడం కదా చెప్పిన, మన మంత్రి గారు ఉన్నారు, మనకు మీరు రాయరు మేడం. ఈ అభిప్రాయం ఏంది? సార్ ఇప్పటికైతే లోడ్ సరిపోతుంది సార్, బట్ కంటిన్యూస్ రన్ చేయాలి 24 hours. సో దట్ విల్ బి నీడ్ ఎక్స్ట్రా స్టాఫ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ నడిపిస్తారు. 24 hours నడుస్తున్నారు. ఆల్రెడీ 24 hours స్కానింగ్ చేస్తున్నారు. పేషెంట్స్ వస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఎక్కువ కావచ్చు. బయటికి ఎవరికైనా రాస్తున్నారు? రాస్తలేరు అడ్డలేదు. You also get an MRI. Yes, sir. The first MRI, I get you an MRI. It is a commitment from my side, I get you an MRI. But I want the space. షెడ్ మాట్లాడదాం పై వస్తావు గురువారం వస్తావు, సోమవారం వస్తావు. ఎన్ని గంటలు? 4 గంటలు. ఎట్లా ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉందా? ఎట్లనేది ఇస్మాయిల్ కేన్ పేటట దీనేమో స్టాఫ్ గారికి బెడ్ కావాలి, 5 కావాలి, 10 కావాలి, మినిమం 5 కావాలి. ఓకే, పెరిగితే ఇంకా 5 కావాలి. తర్వాత యాక్చువల్ రేపు పొద్దున పట్టాలి వస్తుంది కదా. ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు టెక్నీషియన్స్ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే